నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వైకాపా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురంలో బుధవారం నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలోని ఊరి చివర వైన్ షాపులు ఉండేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ఏరులై పారుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న పథకాలు ప్రతి గడప గడపకు చేరేవన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రి పిఎసి సభ్యులు పినేపి విశ్వరూప్, రాష్ట్ర యువజన విభాగాల సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివరంగా చెప్పేటువంటి కార్యక్రమం కూడా మనం అందరం తీసుకునేటువంటి అవసరం ఉందనేటువంటి ఈ సందర్భంగా మనం చేస్తూ, మీరు ఎన్ని బెదిరింపులు మాట్లాడినా, ఎన్ని కేసులు పెట్టినా కేసులకు ఎవరు వెనకాడేటువంటి పరిస్థితి లేదు. మీకు ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఈ జిల్లాలో మేమందరం మీకు అండదండగా ఉంటామనేటువంటి మరొకసారి మనం చెప్తూ, మరి ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి అమలాపురంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, జగ్గిరెడ్డి గారి యొక్క నాయకత్వం మీద ఉండేటువంటి నమ్మకంతో ఇంత బాగా ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర కూడా సభ తీసుకుంటున్నాం. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. పేరు పేరున పిలవగలిగినటువంటి ప్రతి గ్రామంలోనే కూడా పిలవగలిగినటువంటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తిగా, మనందరూ అభిమానించేటువంటి వ్యక్తిగా పెద్దలు, మరి మన ఉభయ గోదావరి జిల్లాలకి పరిశీలకులుగా పార్టీ యొక్క బాధ్యతలో, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను మోస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి మరి బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, జిల్లా తరపుని చాలా మంది చాలా విషయాలు చెప్పారు పెద్దలందరూ కూడా. మీ అందరికీ తెలుసు గతంలో ఏం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం అనేక రకాలైనటువంటి మోసాలు చేసి, అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటల్ని, వారు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి పెద్దలందరూ కూడా చాలా మంది చెప్పారు. ఈ రోజుని మన పార్టీ అధ్యక్షుడిగా డేట్లు వారీగా ఏ రోజు ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలనేటువంటి కూడా వివరంగా చెప్పడం జరిగింది. దీన్ని మీరందరూ కూడా పుస్తకంగా మీద వేసుకోవాలనేటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నా. ఎందుకంటే ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు, అలసటగా ఉన్నప్పుడే పర్లేదు, ఈ రోజు అధికారంలో తీసుకురావడానికి రెట్టించినటువంటి ఉత్సాహంతో కాదు, కసితో పనిచేయాలనేటువంటి అవసరం ఉందనేటువంటి సందర్భంగా మనం చెప్తున్నాం. గ్రామాల్లో జరుగుతున్నటువంటి అరాచకాలు చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మరి కడతీర్చేటువంటి విధంగా ఈ రోజు నుంచి కూడా కార్యక్రమం మనం భుజాల మీద వేసుకోవాలనేటువంటి బాధ్యత ప్రతి వాళ్ళ మీద కూడా ఉందనేటువంటిది మనం చేస్తూ, ఒక్క విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నా. గతంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పినటువంటి ఈ అబద్ధాలు చంద్రబాబు నాయుడు మాటలో ప్రజలు ఉన్నారు. కానీ మొన్న జరిగినటువంటి శాసన మండలిలో కానీ, అసెంబ్లీలో కానీ 3,60,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఆ ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తు చేస్తున్నా, 2,60,60,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మనందరి ఖాతాల్లోని రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి వేసినటువంటి విషయాన్ని సందర్భం గుర్తు చేస్తున్నా. ఈ రోజు వచ్చి సంవత్సరం కాలం జరగకుండా 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏ పేదవాడికన్నా 1 రూపాయన్న సహాయం చేశాడని అడుగుతున్నా. మరి అటువంటి విషయాలన్నీ కూడా మనం
రేపు ప్రజల్లో తీసుకెళ్లాలన్నటువంటి అవసరం ఉంది. ఒక్క విషయాన్ని మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం ధైర్యంగా ముందుకెళ్లాలంటే ఒక్క విషయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం అందరికీ తెలుసు. మీ అందరికీ కూడా గతంలో ఎన్నికల్లో మనందరికీ ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే ఊరుకునేటువంటి పరిస్థితి, ఏ కార్యకర్తలు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కార్యకర్తల కంటే కూడా ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజుని అనేక కార్యక్రమాలు చేశారు. భవిష్యత్తులో